Comrades, welcome back to Figuring Out by Jay. David Goggins, the toughest mindset person in the world. David Goggins గురించి అసలు తెలుగులో ఎవరైనా వీడియో చేశారా అని చెప్పి యూట్యూబ్ స్క్రోల్ చేస్తే హార్డ్లీ 2 వీడియోల కన్నా ఎక్కువ కనిపించలేదు. అప్పుడు నాకు అర్థమైంది అసలు ఏం కాంటెంట్ కన్స్యూమ్ చేస్తున్నాం మనం అని. సీరియస్లీ డేవిడ్ గాగిన్స్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద మ్యాన్ హూ మాస్టర్డ్ బ్రెయిన్ మజిల్. అతను యాప్స్ని ట్రైన్ చేయలేదు, ఆర్మ్స్ని ట్రైన్ చేయలేదు, లేకపోతే బాడీని ట్రైన్ చేయలేదు. అతను ఒకే ఒక మజిల్ని ట్రైన్ చేశాడు తన బాడీలో, అదే బ్రెయిన్ని. డేవిడ్ గాగిన్స్లో 1%, కేవలం 1% మైండ్ సెట్ మనలో ఉన్నా సరే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. 4000 పుషప్స్ ఇన్ జస్ట్ 17 hours అప్పుడు ఆ టైంలో చేశాడు. గిన్నెస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు. 60 అల్ట్రా మ్యారథాన్స్ రన్ చేశాడు. ట్రయథ్లాన్స్, అల్ట్రా ట్రయథ్లాన్స్ కూడా చేశాడు. బ్యాడ్ వాటర్ అని చెప్పేసి టఫెస్ట్ ఫుట్ రేస్ అనమాట, దాన్ని కూడా ఇతను కంప్లీట్ చేశాడు. 240 కిలోమీటర్స్ అల్ట్రా మ్యారథాన్ కూడా రన్ చేశాడు. నేవీ సీల్స్ అని చెప్పేసి మోస్ట్ డిఫికల్ట్ ట్రైనింగ్ నేవీలో ఇస్తారనమాట, ఆ ట్రైనింగ్ ని కూడా కంప్లీట్ చేశాడు. ఆర్మీ రేంజర్ స్కూల్ ట్రైనింగ్, టెక్నికల్ ఎయిర్ కంట్రోలర్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా మోస్ట్ టఫెస్ట్ థింగ్స్ వరల్డ్స్ లో ఏవైతే ఉండే అవన్నీ కూడా డేవిడ్ గాగిన్స్ కంప్లీట్ చేశాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి, ఇక్కడ క్యాచ్ ఏంటి అంటే ఇవన్నీ కూడా ఆయన ఎప్పుడు కంప్లీట్ చేశాడు? హార్ట్ లో హోల్ ఉన్నప్పుడు కంప్లీట్ చేశాడు. అంటే ఆయనతో పాటు రన్నింగ్లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ 100% ఆక్సిజన్ వెళ్తే వాళ్ళతో కంపేర్ చేస్తే డేవిడ్ గాగిన్స్కి కేవలం 50% ఆక్సిజన్ మాత్రమే లోపలికి వెళ్తుంది. ఆ 50% లెస్ ఆక్సిజన్స్తో ఆయన ఇదంతా కూడా చేశాడు. డేవిడ్ గాగిన్స్ ఒకప్పుడు ఇలా ఉండేవాడు కాదు, చాలా ఫ్యాట్గా, ఎప్పుడు జంక్ ఫుడ్ తింటూ, ఎప్పుడు టీవీ చూసుకుంటూ ఉండేవాడు అనమాట. ఆ టీవీలో నావీ సీల్స్ది ఒక ఎపిసోడ్ వస్తుంది, టఫ్ ట్రైనింగ్ ఎపిసోడ్ వస్తుంది. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అరే అది నేను కూడా చేయాలి అని చెప్పేసి ఆ నావీ వాళ్ళకి కాల్ చేస్తే జస్ట్ డేవిడ్ గాగిన్స్ వెయిట్ వినంగానే వాళ్ళు కాల్ కట్ చేశారు. ఆ వెయిట్లో వాళ్ళు అతన్ని తీసుకోలేరు, అసలు అన్ఫిట్ అని చెప్పి చేశారనమాట. సో ఎట్లయినా అందులోకి వెళ్ళాలి అని చెప్పేసి ఎంత వెయిట్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఏమేం చేయాలి అని చెప్పేసి అన్ని పేపర్లో రాసుకుంటే 3 monthsలో, అంటే నెక్స్ట్ ట్రైనింగ్ సెషన్కి 3 monthsలో ఆయన అరౌండ్ 50 kgs వరకు తగ్గాలి. అక్కడ నుంచి రన్ చేయడం స్టార్ట్ చేసి మళ్ళీ అలసిపోయి నొప్పి, బాధ, పెయిన్ ఇవన్నీ అనుభవించుకుంటూ ఒక స్ట్రాంగెస్ట్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకున్నాడు డేవిడ్ గాగిన్స్. డేవిడ్ గాగిన్స్ ఎలా అంటే మన మైండ్లో మనల్ని గుడిపేసే థాట్స్ వస్తాయి. లైక్ ఎట్లా అంటే, రే 12 రోజులు అయిందిరా నువ్వు మాస్టర్బేట్ చేసుకొని ఈరోజు కానీ చేసే, అరే అసలు పాన్ చేసి నువ్వు 20 days అయిందిరా ఈరోజు చూసేసే, అరే నువ్వు మందు తాగి చాలా రోజులు అవుతుంది ఈరోజు తాగేసే, అరే ఒక్క బీర్కి ఏమవుతుంది తాగేసే, అరే ఒక్క సిగరెట్ పఫ్కి ఏమవుతుంది తాగేసే అన్నట్టు మన బ్రెయిన్ మెల్లమెల్లగా సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. సో మనం ఏం చేస్తాము, దాన్ని రెసిస్ట్ చేస్తాం. అంటే 5 బీర్లు తాగే కాడ 1 బీర్ తాగుతాం, లేదా మ్యాక్స్ చేయగలిగితే 12 days అవుతుంది మాస్టర్బేట్ చేసుకొని, దాన్ని ఎక్స్టెండ్ చేసి 18th day వరకు తీసుకెళ్తాం, లేదా 25 days వరకు తీసుకెళ్తాం, లేకపోతే నో నట్ నవంబర్ అని చెప్పి 1 month వరకు తీసుకెళ్తాం. దాని తర్వాత మాస్టర్బేట్ చేసుకోవాల్సిందే. కానీ డేవిడ్ గాగిన్స్ ఎలా అంటే మొత్తం ఆ థింగ్నే, ఆ నెగిటివ్ థాట్నే ఎలిమినేట్ చేసేస్తాడు అనమాట. అంటే ఆ నెగిటివ్ థాటే రానికుండా చేస్తాడు. సో డేవిడ్ గాగిన్స్ ఒకటి కాదు, ఆయన లోపల 2 ఉంటారు, ఒకరు డేవిడ్, ఇంకొకటి గాగిన్స్. ఈ డేవిడ్ అనేటోడు చాలా నార్మల్గా పర్సన్, చిల్ పర్సన్, అంటే పెద్ద అంత కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్న పర్సన్ కాదు. బట్ ఈ గాగిన్స్ అనేటోడు చాలా కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్న పర్సన్. ఇది జస్ట్ పర్సనాలిటీ స్విచ్ అనమాట. ఇది చాలామంది ఫాలో అవుతారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, స్టాక్ మార్కెట్ బ్రోకర్స్, స్టాక్ మార్కెట్లో వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే యాక్టర్స్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, ఈ పర్సనాలిటీ స్విచ్ అనేది ఉంటుంది అనమాట. సో వాళ్ళు బిజినెస్లో ఉన్నప్పుడు ఒక బిజినెస్ మ్యాన్గా ఆలోచిస్తారు, ఇంటికి రాగానే ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఆలోచిస్తారు. సో ఇట్లనే పర్సనాలిటీ స్విచ్ అనేది డేవిడ్ గాగిన్స్లో కూడా ఉంది. ఒకడు డేవిడ్, ఇంకొకడు గాగిన్స్. ఎప్పుడైతే రేస్ స్టార్ట్ అవుతుందో డేవిడ్ నుంచి గాగిన్స్కి స్విచ్ అవుతాడు. డేవిడ్ మైండ్ సెట్ ఎట్లా అంటే రోజు 25 kilometers ఉరుకుతా, ఎప్పుడైతే వర్షం పడుతుందో, ఎప్పుడైతే స్నో పడుతుందో అప్పుడు 50 kilometers ఉరుకుతా. అర్థమవుతుందా? జనరల్గా అందరూ ఏం చేస్తారు, వర్షం పడుతుంది అంటే అరే ఈరోజు వద్దులే స్కిప్ చేద్దాము అన్న పాయింట్లో ఉంటారు. ఎప్పుడైతే ఫీవర్ వచ్చిందో అప్పుడు ఈరోజు రన్నింగ్కి ఏం వెళ్తాంలే వద్దులే అన్న పాయింట్లు ఉంటారు. బట్ డేవిడ్ గాగిన్స్ ఏం చేస్తారు, రోజు 25 kilometers ఉరుకుతా, ఎప్పుడైతే స్నో పడుతుందో 50 kilometers ఉరుకుతా. రోజు ఎక్సర్సైజ్ చేస్తా, ఎప్పుడైతే చేయబుద్ధి కాలేదో అప్పుడు డబల్ చేస్తా. రోజు కష్టపడితే, ఎప్పుడైతే కష్టపడి బుద్ధి కాలేదో అప్పుడు డబుల్ కష్టపడతా. అర్థమవుతుందా మైండ్ సెట్? ఉరుకుతా, ఎప్పుడైతే ఉరక బుద్ధి కాలేదో అప్పుడు డబుల్ ఉరుకుతా. అర్థమవుతుందా? ఆ లెవెల్ మైండ్ సెట్తో ఇన్ని మ్యారథాన్స్, ఇన్ని గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ ఆయన కంప్లీట్ చేశాడు. ఎప్పుడైతే చెయ్యాలి అనిపించట్లేదో అప్పుడు డబల్ చేస్తా, ఎప్పుడైతే వద్దు అనిపిస్తుందో అప్పుడు ఇంకా చేస్తా. ఎప్పుడైతే సక్సెస్ కొడతామో, లైక్ ఎట్లా అంటే ఇప్పుడు నేను సక్సెస్ కొడితే అక్కడ రిలాక్సేషన్ కాకుండా ఆ సక్సెస్ రాగానే డబల్ చేస్తా.
అర్థమవుతుందా? ఎప్పుడైతే నేను 50Kకి వచ్చానో ఇంతకుముందు రోజుకి ఒక వీడియో చేస్తే ఇప్పుడు రోజుకి 2 వీడియోలు చేస్తా. మేము 100Kకి వచ్చాను రోజుకి 2 వీడియోలు చేస్తే ఇప్పుడు 3 వీడియోలు చేస్తా. 500Kకి వచ్చాను రోజుకి 3 వీడియోలు చేస్తే ఇప్పుడు 4 వీడియోలు చేస్తా. 1000Kకి లేకపోతే 1 మిలియన్కి వచ్చాను అంటే ఇంకో బిజినెస్ పెడతా, ఇంకో బిజినెస్ హిట్ అయితే ఇంకో బిజినెస్ పెడతా. అట్లా ఆయన మైండ్ సెట్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఈయన కొన్ని పాడ్కాస్ట్లో చెప్పారు, ఈయన మైండ్లో అంట ఏదైనా క్వశ్చన్ అడిగితే ఈరోజు రన్నింగ్కి వెళ్తున్నావా లేదా అంటే ఎస్ ఆర్ నో. బేసిక్గా మనం క్వశ్చన్ వేసినప్పుడు ఎస్ ఆర్ నో అని 2 ఆప్షన్స్ మన మైండ్లో స్ట్రైక్ అవుతాయి. డేవిడ్ గాగిన్స్ దగ్గర ఎస్ ఫకింగ్ ఎస్. అర్థమవుతుందా? ఎస్ ఫకింగ్ ఎస్. ఈరోజు రన్నింగ్కి వెళ్తున్నావు అంటే ఎస్, సెకండ్ ఆప్షన్ ఫకింగ్ ఎస్. ఈరోజు ఎక్సర్సైజ్ చేస్తున్నావు అంటే ఎస్, సెకండ్ ఆప్షన్ ఫకింగ్ ఎస్. ఈరోజు 50 kgs డంబుల్ లిఫ్ట్ చేస్తున్నావు అంటే ఎస్ ఫకింగ్ ఎస్. ఆ లెవెల్ మైండ్ సెట్ ఉంటుంది డేవిడ్ గాగిన్స్కి. ఈయన లాజిక్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేస్ ఉంది, ఆ రేస్లో అందరూ ఉరుకుతున్నారు. ఎప్పుడైతే ఈ పీపుల్ ఉరకలేక రెస్ట్ తీసుకుంటారో అప్పుడే నీకు వాళ్ళని సర్పాస్ చేసి ముందుకు వెళ్ళే ఆ చిన్నపాటి అడ్వాంటేజ్ అనేది దొరుకుద్ది. సో వాళ్ళని సర్పాస్ చేయాలి అంటే, ఈ లోకాన్ని సర్పాస్ చేయాలి అంటే, రన్నింగ్లో నీ కాంపిటీటర్స్ని సర్పాస్ చేయాలి అంటే వాళ్ళు ఎప్పుడైతే మ్యారథాన్లో రెస్ట్ తీసుకుంటారో అప్పుడే నేను డబల్ పరిగెడతా. ఆయన పాడ్కాస్ట్లో చెప్తారు, ఎప్పుడైతే వీళ్ళు రెస్ట్ తీసుకుంటారో అప్పుడు నేను డబల్ పరిగెడతా, ఎప్పుడైతే నా మైండ్ అలసిపో అని చెప్తుందో అప్పుడు నేను డబల్ ఉరుకుతా అని చెప్తారు. అందరూ రన్ చేసేటప్పుడు లో ఫీల్ అయితే ఆపేస్తారు. ఈయన ఏం చేశాడు తెలుసా? 2008లో ఒక మ్యారథాన్లో ఈయన రన్ చేస్తున్నాడు. 100 miles మ్యారథాన్, అది మోస్ట్ టఫెస్ట్ మ్యారథాన్. అది రన్ చేస్తున్నప్పుడు నీ ఇంజురీ అయింది. నీ ఇంజురీ అంటే వాళ్ళు రన్ చేస్తూ పడిపోతూ చిన్నగా ఏదో గీసుకున్నట్టు కాదు, మనం బండ మీద నుంచి పడిపోతాం కదా, రక్కపోతుంది, అట్లా కాదు. ఎట్లా అంటే బ్లడ్ ఫ్లో అనేది లెగ్కి వెళ్ళడం ఆగిపోయింది అనమాట. ఈ తొడల నుంచి బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోయింది. బ్లడ్ ఫ్లో అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు పెరాలసిస్ వస్తుంది, అంటే చెయ్యి ఇంకా లేవదు, లెగ్ అనేది లేవదు, ఇట్లా పడిపోతుంది అనమాట. అలాంటి థింగ్ డేవిడ్ గాగిన్స్కి ఆ రన్నింగ్ చేసేటప్పుడు అయింది. ఆ టైంలో కూడా ఎక్స్ట్రీమ్ పెయిన్ని ఫేస్ చేస్తూ డేవిడ్ గాగిన్స్ ఆ మ్యారథాన్ని రన్ చేశాడు. లిటరల్లీ డాక్టర్స్ షాక్ అయ్యారు అనమాట. అరే ఎట్లా రన్ చేసిండు వీడు, ఆ లెగ్ పని చేయకుండా దాని మూమెంట్లోకి ఎట్లా తీసుకొచ్చిండు, ఆ బ్లడ్ ఫ్లోగా ఆ లెగ్ తోటి ఆ మ్యారథాన్ని ఆ లెవెల్లో ఎట్లా కంప్లీట్ చేసిండో అని చెప్పేసి. ఆయన కిడ్నీలు ఫెయిల్ అయినాయి, అర్థమవుతుందా? రన్ చేసేటప్పుడు ఆయన కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, వాటర్ సప్లై వెళ్ళకుండా ఆయన బాడీలో ఎన్నో ఇంజురీస్ వచ్చినాయి. పాయింట్ ఏంటి అంటే అన్ని థింగ్స్ వచ్చినా కూడా అతని మైండ్ సెట్ చావలేదు. సో ఆయన ఎగ్జాంపుల్ అదే చెప్తాడు. హార్దిక్ పాండ్యా గారిది ఒక రీల్ ఉంటుంది, ఇట్స్ నాట్ యువర్ బాడీ, ఇట్స్ ద మైండ్, ఇట్స్ ద బ్రెయిన్ దట్ రిలాక్స్. అంటే అలిసిపోతుంది నీ బాడీ కాదు, నీ బ్రెయిన్ నీ బాడీకి సిగ్నల్స్ ఇస్తుంది, అలిసిపోయావు కాసేపు రెస్ట్ తీసుకో అని. దాన్ని ఓవర్కమ్ చేస్తేనే మనం దాని థింగ్ అనేది అచీవ్ చేయగలుగుతాం. ఇది మీకు మోటివేషన్ కోసం కాదు, ఈరోజు మిమ్మల్ని మోటివేట్ చేయాలి అని కాదు. డేవిడ్ గాగిన్స్లో 1% ఆఫ్ ద డిసిప్లిన్, దిస్ ఈజ్ కన్సిస్టెన్సీ. ఈ పర్సనాలిటీస్ గురించి చెప్పేది మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కాదు. అండ్ ఈ పర్సనాలిటీస్ బిల్డ్ అయిన విధానం అనేది 1 nightలో జరిగేది కూడా కాదు. నేను బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ అని చెప్పేసి BMC అని చెప్పేసి మనకి సిక్కింలో డెహ్రాడూన్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్స్. ఆ ఇన్స్టిట్యూట్స్లో నేర్పిస్తారనమాట. 30 to 35 days కోర్స్ ఉంటుంది. ఆర్మీ పీపుల్ మిమ్మల్ని ట్రైన్ చేస్తారు, తిండి ఉండదు, డైరెక్ట్ తీసుకెళ్ళి మౌంటైన్స్లో పడేస్తారు. 25 రోజులు 30 రోజులు స్నానం ఉండదు, బ్రష్ ఉండదు, ఏముండదు. మీకు ఒక గొడ్డలు ఇస్తారు, ఐసాక్స్ ఇస్తారు, మీకు 25 kgs బ్యాగ్ ఇస్తారు, ఒక టెంట్ ఇస్తారు, మొత్తం మీరే మొయ్యాలి. 5000 meters హైట్ వరకు వెళ్ళాలి, సమ్మిట్ కొట్టాలి, అండ్ మళ్ళీ మీరు రిటర్న్ రావాలి. ఎంత టఫ్ ఉంటుంది తెలుసా ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ గురించి నేను మోర్ ఆఫ్ జేలో వీడియోస్ అప్లోడ్ చేశాను. కొంచెం డేటా పోయింది, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి మీరు చూడండి. సో ఆ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్స్, ఆ లెవెల్ ఆఫ్ థింగ్స్ మనం చేయగలిగినప్పుడే, మ్యారథాన్స్, ట్రైనింగ్స్, ఇలాంటి థింగ్స్ మనం పార్టిసిపేట్ చేయగలిగినప్పుడే మన బాడీ ఎంతవరకు తట్టుకోగలుగుతుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఫస్ట్ నేను భువనగిరి ఫోర్ట్లో మౌంటైన్ ఎక్కితే 10 minutesలో ఎక్కాలి. అందరు వెళ్ళిపోయారు, నేను లాస్ట్లో ఉన్నా. హార్ట్ అసలు నాకు సపోర్ట్ చేయట్లా, దాడి మనం కొట్టేసుకుంటుంది. ఒక్క సెకండ్ ఇట్లా ఆగితే అంటే ఈ సౌండ్ నాకు వినిపిస్తుంది అనమాట. అప్పుడు నాకు అర్థమైంది, ఒరే నేను అసలు వేస్ట్ నా కొడుకుని, అసలు ఇది కూడా నేను ఎక్కలేకపోయినా అని చెప్పి అప్పుడు నాకు అర్థమైంది. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఈ వీడియో చూసేసి మీరు రేపు పొద్దున్న రన్నింగ్కి వెళ్తే ఏం కాదు, మీకు తెలియాలి మీ కెపాసిటీ ఏంది, ఎంత మీరు చేయగలుగుతారు, ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీ గురించి మీకు తెలుస్తుందో అప్పుడే మీరు థింగ్స్ని అచీవ్ చేయగలుగుతారు. సో నో యువర్ సెల్ఫ్. ఇదేదో మోటివేట్ చేయడానికో లేకపోతే ఇంకోటి చేయడానికో కాదు, ఇది జస్ట్ గేట్వే, అంటే ఒక చిన్న డోర్ అనమాట. మీ మైండ్ సెట్లో ఒక థాట్, ఓహో డేవిడ్ గాగిన్స్ అనే ఒక పర్సన్ ఉన్నారు, ఇన్ని థింగ్స్ చేశాడు, సో వాళ్ళ
దానిలో 1% అనే మనం అచీవ్ చేయడానికి ట్రై చేద్దాము అని చెప్పి ఆ డిసిప్లిన్ని, ఆ కన్సిస్టెన్సీని, ఆ కమిట్మెంట్ని, ఆ డెడికేషన్ని మీరు తీసుకోగలగాలి. సో మోర్ ఆఫ్ ది ఛానల్లోకి వెళ్ళండి, వ్లాగ్స్ చూడండి, మీకు అర్థమవుతుంది మౌంటైనరింగ్ ఎంత టఫో, ఆ మౌంటైనరింగ్ వల్ల నా మైండ్ సెట్ ఎలా బిల్డ్ అయిందో. సో అలాంటి ట్రైనింగ్స్, అలాంటి థింగ్స్, లేకపోతే ఈరోజు 5 కిలోమీటర్స్, రేపు 10 కిలోమీటర్స్, రేపు 15 కిలోమీటర్స్, మిమ్మల్ని మీరు కంఫర్ట్ జోన్ నుంచి పక్కన పెట్టుకునే థింగ్స్ మీరు చేయగలగాలి. డైలీ మనం 1% ఇంప్రూవ్ అయితే చాలు. రోజు వీడియోస్ చేస్తాను, డైలీ జస్ట్ 1%. నిన్నటికి ఈ రోజుకి 1% కొత్త థింగ్ తెలుసుకున్నాం, నిన్నటికి ఈ రోజుకి 1% బెటర్ అయ్యాం, నిన్నటికి ఈ రోజుకి 1% పర్స్పెక్టివ్లో చేంజ్ వచ్చింది అనుకుంటే చాలు. ఈ ఇయర్ని మనం మామూలుగా క్లోజ్ చేయకూడదు. 40 to 50 వీడియోస్ అప్లోడ్ చేసి మన మైండ్ సెట్ మొత్తం మారి మనం 2025లోకి ఎంటర్ అవ్వాలి. అర్థమవుతుందా? డూ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్.